అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రబీ వరి పైరును నష్టపరుస్తున్న కాండం తొలుచు పురుగు సమగ్ర నివారణ. వేసవిలో లాభసాటిగా కొత్తిమీర సాగు. పొద్దుతిరుగుడులో తాలుగింజలు రాకుండా యాజమాన్యం. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో రబీ వరి నాటిన నెల రోజుల దశలో ఉంది. ప్రస్తుతం చాలా చోట్ల వరి పైరులో మొవ్వులు చనిపోవటాన్ని గమనిస్తున్నారు. దీంతో రైతులు రకరకాల పురుగు మందులను పిచికారీ చేస్తున్నారు. ఇది కాండం తొలుచు పురుగు నష్టంగా గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని, లేనట్లయితే తెల్లకంకి పురుగుగా మారి అధిక నష్టం చేస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తొలి దశ నుంచే సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటిస్తూ పురుగును అదుపు చేయాలని సూచిస్తున్నారు. నాటిన 50 రోజుల వరకు గుళిక మందులు, అటు తర్వాత పిచికారీ మందులు వాడాల్సి ఉంటుందంటున్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ రామ్గోపాల్ వర్మ నుంచి కాండం తొలుచు పురుగు నివారణ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం వరి పైరు చూసుకున్నట్లయితే పిలక దశలోనూ బాగా దుబ్బు చేసే దశలో కూడా ఉంది. అంటే సుమారు 15 రోజుల వయసు నుంచి 40-45 రోజుల వయసులో ఎక్కువ శాతం పైరు ఉంది. ఈ దశలో చూసినట్లయితే మనకు రాష్ట్రంలోని, తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మనకు ఈ కాండం దల్చే పురుగు యొక్క రెక్కల పురుగులను కూడా అక్కడక్కడ గమనించడం జరుగుతుంది. వరిలో ఆశించేటువంటి అనేక ప్రధానమైనటువంటి చీడపీడల్లో కాండం దల్చే పురుగు అనేది అత్యంత ప్రధానమైనది. ఇది వరి పైరులో నాటిన తర్వాత పిలక దశలోనూ, అదేవిధంగా ఈనిక దశలో కూడా ఆశించి నష్టం చేస్తుంది. పిలక దశలో చూసినట్లయితే ఆ మొవ్వు చనిపోయింది చూసినట్లయితే లాగినట్లయితే తేలిగ్గా ఊడి వస్తుంది. అదేవిధంగా అంకురం నుంచి పొట్ట దశలో కనుక మనకు ఈ ఆశించినట్లయితే ఈ వెన్నంతా తాలుపోయి తాలుగింజలుగా అవడం జరుగుతుంది. దాన్నే తెల్లకంకి అని కూడా మనము అంటూ ఉంటాం రైతు పరిభాషలో. అలాగే ఊసపోటు అని కూడా రైతులు అంటూ ఉంటారు. అది కూడా లాగినట్లయితే తేలిగ్గా ఊడి వస్తుంది. కాబట్టి మనకు ఇటు పిలక దశలోనూ అటు ఈనిక దశలో ఆశించేటువంటి కాండం దల్చే పురుగుని యాజమాన్యం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా మనకు పిలక దశలో ఆశించినప్పుడు చూసుకున్నట్లయితే రెక్కల పురుగులు గమనించినట్లయితే ముదురు ఎండుగడ్డిలో ఉన్నటువంటి రెక్కల పురుగులు ఆ రెక్కల మీద రెండు వైపులా కూడా నల్లటి మచ్చ కలిగి ఉంటాయి. ఇవి ఆడరెక్కల పురుగులు అన్నమాట. ఈ ఆడరెక్కల పురుగులు సుమారు 80 నుంచి 100 గుడ్లను ఆకు కొనల మీద పెట్టి దాన్ని గోధుమ రంగు ఊలుతో కప్పివేస్తాయి. అది మనకు ఒక చిన్న ముద్దలాగా మనకు ఆకు కొనల మీద గమనించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒక చదరపు మీటర్కు ఒక తల్లి పురుగు లేదా ఒక గుడ్ల సముదాయం ఉన్నప్పుడు మనం సస్యరక్షణ చేపట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా కొంతమంది రైతాంగం ఈ తల్లి పురుగుని కానీ గుడ్లను గుర్తుపట్టలేని దశలో ఉన్నట్లయితే అట్లాంటి వారందరూ కూడా తప్పనిసరిగా లింగాకర్షక బుట్టలు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. కాండం దల్చే పురుగుకి ఎకరానికి 3 లింగాకర్షక బుట్టలు పెట్టుకుని అందులో మగరెక్కల పురుగులు అనేవి పడతాయి. అవి వారానికి బుట్టకు 25 లేదా 30 అంతకు మించి కనుక ఒక్కొక్క బుట్టకు కనుక పడినట్లయితే వాటిని మనము గుర్తించుకొని ఉధృతి స్థాయి ఎక్కువగా ఉందని నివారణ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది.
సేంద్రియ వ్యవసాయం చేసే రైతాంగం అయితే కనుక ఈ లింగాకర్షక బుట్టలనే ఎకరానికి 8 చొప్పున ప్రతి 500 చదరపు మీటర్లకు ఒక బుట్ట ఉండే విధంగా ఎకరానికి 8 బుట్టలను అమర్చుకున్నట్లయితే అందులో పడే మగరెక్కల పురుగుల్ని నివారించడం వల్ల సంతానోత్పత్తి తగ్గి ఆ పురుగుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఇలాంటి పైర్లలో వారు మనకి అందుబాటులో ఉన్నటువంటి కానుగ చెక్క కానీ వేప చెక్క కానీ మనకు ఎకరానికి 200 కేజీల చొప్పున మనం పొలంలో సమానంగా జల్లుకున్నట్లయితే దాని ద్వారా కూడా ఈ పురుగుల ఉధృతిని మన సేంద్రియ వ్యవసాయంలో తగ్గించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మధ్య సోలార్ దీపపు ఎర్రలు అనేవి కూడా మనకు అందుబాటులోకి వచ్చినవి. అవి కూడా ఎకరానికి 1 లేదా 2 పెట్టుకుని పురుగు ఉధృతిని గమనించుకోవచ్చు. అదేవిధంగా కొంతవరకు పురుగుని గమనించుకుని దాన్ని నిర్ధారించుకుని దాని యొక్క సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక రసాయనిక పురుగు మందులు వాడే రైతాంగం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆర్థిక నష్టపరిమితి స్థాయిలో ఉందా లేదా చూసుకొని, ముఖ్యంగా పైరు 20 నుంచి 25 రోజుల దశలో మనకి రెక్కల పురుగులు ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే గుడ్డు పరాన్నజీవులైనటువంటి ట్రైకోగ్రామా జపానికం అనే దాన్ని ఎకరానికి 20,000 గుడ్ల సముదాయం ఉండే విధంగా ఈ ట్రైకోకార్డులను మనం అమర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇది 4 నుంచి 5 సార్లు మనము పంట దశలో మనం విడుదల చేసుకోవచ్చు. ఈ నారుమడిలో కనుక సస్యరక్షణ చేపట్టకపోయినట్లయితే వారికి తప్పనిసరిగా ఈ యాసంగిలో కాండం దల్చే పురుగు మొవ్వు దశలో కూడా ఆశించే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా క్లోరాంట్రానిలిప్రోల్ అనే 0.4G గుళికలు ఎకరానికి 4 కిలోల చొప్పున కానీ, కాటాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8 కిలోలు ఎకరానికి చొప్పున కానీ, అలాగే మనకి ఈ మధ్యకాలంలో క్లోరాంట్రానిలిప్రోల్ ప్లస్ థయామిథాక్సమ్ కాంబినేషన్ మందు కూడా వచ్చింది. అది 2.4 కిలోలు ఎకరానికి చొప్పున కానీ మనము పల్చగా నీరుంచి పొలమంతా సమానంగా జల్లుకుని ఆ నీరు పొలంలోనే ఇంకిపోయేటట్టు చేసుకున్నట్లయితే ఈ కాండం దల్చే పురుగుని మొవ్వు దశలోనే నివారించుకునే అవకాశం ఉంది. అయితే ఆర్థికంగా నష్టం చూసుకుంటే మనకు పిలక దశ కంటే కూడా అంకురం నుంచి పొట్ట దశలో ఆశించినందువల్ల తెల్లవెన్ను వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ దశలో అంటే సుమారుగా మనకి 60 రోజుల దశలో ఈ పొట్టకు వచ్చే దశలో కనుక రెక్కల పురుగుల ఉధృతి ఎక్కువ గమనించినట్లయితే లింగాకర్షక బుట్టల ద్వారా కానీ దీపపెర్రల ద్వారా గమనించుకొని మనం సస్యరక్షణ చేపట్టాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే క్లోరాంట్రానిలిప్రోల్ అనే మందు 60 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున కానీ, అదేవిధంగా ఐసోసైక్లోసీరం అనే మందు ఈ మధ్యకాలంలో అందుబాటులో వచ్చింది. అది 120 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున కానీ, అదేవిధంగా కాటాప్ హైడ్రోక్లోరైడ్ 50% నీటిలో కరిగే పొడి మందు మనకు అందుబాటులో ఉంది. అది 400 గ్రాములు ఎకరానికి చొప్పున కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే అటు మనం పిలక దశలో ఆశించే కాండం దల్చే పురుగును, ఈనక దశలో ఆశించే కాండం దల్చే పురుగును నివారించుకుని మంచి దిగుబడులు ఈ సంవత్సరము పొందే అవకాశం ఉందన్నమాట. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న నూనె గింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు ఒకటి. ఖరీఫ్, రబీ, వేసవి 3 కాలాల్లోనూ ప్రొద్దుతిరుగుడును సాగు చేస్తారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో డిసెంబర్, జనవరి మాసాల్లో విత్తుకుంటారు. ప్రొద్దుతిరుగుడు పంటలో ప్రధాన సమస్య గింజ తాలుబోవటం. దీనివల్ల దిగుబడి సగానికి సగం తగ్గిపోతుంది. ప్రొద్దుతిరుగుడులో తాలు ఏర్పడటానికి పలు రకాల కారణాలున్నాయి. పోషకాలు లోపించినా, పరాగ సంపర్కం సరిగా జరగకపోయినా తాలుగింజలు వస్తాయి. అయితే సాగు ప్రారంభం నుంచి మనం చేపట్టే యాజమాన్య చర్యలతో ఈ సమస్యను అధిగమించే వీలుంటుంది. ప్రొద్దుతిరుగుడులో తాలుగింజలు రావడానికి కారణాలు, గింజ నిండుగా కట్టి దిగుబడి పెంపొందించే మార్గాల గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మనకి ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ, అదేవిధంగా ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాలో ఈ ప్రొద్దుతిరుగుడు పంటను కూడా రబీ పంటలో వేయటం జరుగుతుంది. కాకపోతే కొంచెం ఆలస్యంగా వేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే పంటల సరళి వరి పంట ఖరీఫ్లో వేయడం, తర్వాత అపరాల పంట అంటే పెసర, మినుము వేసుకోవటం, అవి అయిన తర్వాత ఫిబ్రవరి మొదటి వారం లేదంటే జనవరి 15 తర్వాత ప్రొద్దుతిరుగుడు పంటను వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కొంచెం ఆలస్యం అనే చెప్పుకోవాలి. కానీ ఈ పంటల సరళిలో 3వ పంటగా ఎక్కడైతే నీటి సదుపాయం ఉంటుందో, నీటి వసతి ఉంటుందో అక్కడ వేయటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ దిగుబడుల పరంగా చూస్తే ఒకటి పంట ఆలస్యం వేయడం ఒక పరంగా అయితే,
ఈ తాలు గింజలు ఎక్కువగా రావటం కూడా ఒక కారణంగా మనం దిగుబడి తగ్గడానికి కారణంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ తాలు గింజలు రాకుండా రైతులు చేసేటువంటి కొన్ని యాజమాన్య పద్ధతులు రైతులు తెలుసుకొని పంట వేసిన దగ్గర నుంచి కోత వరకు కూడా కొన్ని యాజమాన్య పద్ధతులు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో అన్నీ కూడా ఒకటి వరుసల్లో వేసుకోవడం ఒక పద్ధతి, అదేవిధంగా సరైన మోతాదులో విత్తన మోతాదు వాడడం అనేది. మంచి బలం ఉన్నటువంటి నేలలు అయితే వరుసకి మధ్యలో 60 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 20 నుంచి 25 సెంటీమీటర్లు వచ్చే విధంగా వరుసల్లో వేస్తే మొక్కలకి సరైనటువంటి పోషణ, అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అంటాము, సదుపాయాలన్నీ ఉండి మొక్క ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి వచ్చి తాలు గింజలు రాకుండా మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి ఇక్కడ యాజమాన్యం తాలు గింజలు రాకుండా ఉండాలంటే ఎరువుల యాజమాన్యం తప్పనిసరిగా సక్రమంగా చేయాలి. ఏదో కొద్దో గొప్ప ఫాస్ఫరస్ ఎరువు కానీ లేదా DAP కొద్దిగా వేయటం జరుగుతూ ఉంటుంది. కానీ ఒక ఎకరానికి మనం కనుక సిఫార్సు కనుక చూసుకుంటే సుమారుగా 65 కేజీల వరకు యూరియా, 150 కేజీల వరకు కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 20 కేజీల వరకు కూడా మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఇవి ఒక ఎకరానికి అవసరం అవుతాయి. అంటే సమతుల ఎరువుల యాజమాన్యం జరగకపోవడం కూడా ఈ తాలు గింజలు రావడానికి ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇది నూనె గింజ పంట కాబట్టి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలోనే భాస్వరం ఎరువును అందించాలని, ఎందుకంటే ఇందులో సల్ఫర్ ఒక మూలకం ఉంటుంది కాబట్టి అది గింజ నిండడానికి, నూనె శాతం పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రొద్దుతిరుగుడులో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎకరానికి 150 కిలోలు చివరి దుక్కులోనే వేయమని చెప్తాం. అదేవిధంగా పొటాష్లో సగము, యూరియా ఏదైతే మనకు 65 కేజీలు ఉంటాయి అందులో 3వ భాగం వీటిని చివరి దుక్కులోనే వేసుకోగలిగితే పంట మొదటి దశలో ఏపుగా ఆరోగ్యంగా పెరగడానికి, వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. పంట వేసిన 30 రోజులకి మళ్ళీ యూరియా ఏదైతే మనం 3 భాగాలు చేసుకున్నామో అందులో 2వ భాగాన్ని వేస్తూ తప్పనిసరిగా నీటి యాజమాన్యం, అంటే ఎరువులు ఎప్పుడు వేసినా కానీ భూమిలో పదును తేమ ఉండేటట్టు చూసుకొని ఎరువుల వేయడం అనేది చేయాలి. ఇక 3వ దప్పగా మనకు సుమారుగా 50-55 రోజుల్లో పూత బాగా ఉండేటువంటి టైం ఉంటుంది. ఆ టైంలో మిగిలినటువంటి పొటాష్ ఆ సమయంలో వేస్తే మనకి తాలు గింజల సమస్య చాలా వరకు తగ్గి ఈ గింజ బరువు పెరగడం, అదేవిధంగా దిగుబడి పెరగడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇది నూనె గింజ పంట కాబట్టి గంధకం అవసరం కూడా ఉంటుంది. కాబట్టి దీనికి ఎకరానికి 8 నుంచి 12 కేజీల గంధకాన్ని చివరి దుక్కులోనే వేసేయాలి. లేదనుకుంటే పంట 30-35 రోజుల సమయంలో ఉండేటప్పుడు జిప్సంలో కూడా మనకి ఈ సల్ఫర్ గంధకం అనేటువంటి పోషకం ఉంటుంది. కాబట్టి ఎకరానికి 50 నుంచి 60 కేజీల జిప్సం ఎరువు కనుక మనం పొలంలో మనం 30 రోజులు కనుక వేసి మనం గొప్పు తవ్వి మొక్క మొదలు కనుక వేసుకోగలిగితే నూనె గింజ శాతం కానీ నూనె గింజ తాలూక బరువు కానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ ఎరువుల యాజమాన్యంలో భాగంగా బోరాన్ పోషకం కూడా గింజ బాగా నిండటానికి, అదేవిధంగా పువ్వు బాగా ఎక్కువ రావడానికి, ఫలదీకరణం బాగా జరగటానికి ఈ బోరాన్ పోషకం కూడా ప్రొద్దుతిరుగుడులో చాలా ముఖ్యమైనటువంటి పోషకం. చివరి దుక్కులోనే ఎకరానికి 10 కేజీల బోరాన్ పౌడర్ రూపంలో వేసి దుక్కు చేసుకొని విత్తనాలు వేయడం ఒక పద్ధతి. లేదు చివరి దుక్కులో వేయలేకపోతే పంట సుమారుగా 35 నుంచి 40 రోజుల సమయంలో 2 గ్రాముల బోరాక్స్ని 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ బోరాక్స్ని ముందు వేడి నీటిలో కరిగించి తర్వాత మందు ద్రావణాన్ని తయారు చేసుకుని మనం పిచికారీ చేస్తేనే అది బాగా మొక్కలు పీల్చుకోగలుగుతాయి. పంట ఎప్పుడూ కూడా కీలక దశలు ఉంటాయి. ఆ దశలో ఎప్పుడు కూడా నీటి కోసం ఇబ్బంది పడకుండా ఉండాలి. అంటే మనకి ప్రొద్దుతిరుగుడికి సుమారుగా మనకి 4 నుంచి 5 దపాలు నీటి సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటికి ఇబ్బంది లేకుండా గింజ నిండుతున్న సమయంలో తప్పనిసరిగా నీటి సదుపాయం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చుకోవాలి. మనం ప్రొద్దుతిరుగుడిలో ఈ తాలు గింజలు రాకుండా ఉండాలంటే ఇతర యాజమాన్యంలో భాగంగా ఏంటంటే మనం పువ్వు విడుతున్న తర్వాత గింజ నిండుతున్నప్పుడు ఫలదీకరణం జరుగుతున్న సమయంలోనే మెత్తటి గుడ్డతో క్లాక్ వైజ్ అంటే గడియారం తిరుగుతున్న దిశలో గనక మనం పుష్పం మీద గనక రుద్దితే ఎక్కువ ఫలదీకరణం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తెల్లవారి 7 నుంచి 9 గంటల సమయంలో మనం గనక మెత్తటి గుడ్డతో గనక వలయాకారంగా దాని మీద రుద్దితే మనకి ఎక్కువ ఫలదీకరణం జరిగి ఎక్కువ గింజలు నిండుకోవడానికి, అదేవిధంగా తాలు గింజల సమస్య తగ్గడానికి ఈ పద్ధతి కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది.
అదేవిధంగా ఈ ప్రొద్దుతిరుగుడులో మనకి ఎక్కువ దిగుబడి రావాలి, ఫలదీకరణం బాగా రావాలి అనుకుంటే మనం ఈ ప్రొద్దుతిరుగుడులోనే ఈ తేనె పురుగుల పెంపకాన్ని కూడా రైతులు చేపడితే చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ ప్రొద్దుతిరుగుడులో దిగుబడి పెరగడమే కాకుండా ఎక్కడైతే మనం ఈ తేనె తీగల పెంపకాన్ని ఒక పెట్టెలు కనుక పెట్టుకుంటే తద్వారా కూడా మనం కొంతవరకు తేనెను తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ తాలుగింజల సమస్య తగ్గించుకోవాలంటే చీడపీడల మీద కూడా సరైనటువంటి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ పురుగులు వీటి నివారణ కోసం సేంద్రియ పద్ధతుల్లో భాగంగా అక్కడక్కడ బర్డ్ పెర్చెస్ కనుక ఏర్పాటు చేయడం కానీ, లేదంటే వేప నూనె సంబంధించిన పిచికారీ చేసుకోవటం, అదేవిధంగా నీటి యాజమాన్యాన్ని సక్రమంగా చేపట్టుకుంటే మనకి చాలా వరకు ఈ సస్యరక్షణ సమస్యలు కూడా తగ్గి మనకి గింజలు బాగా నిండి తాలు గింజలు రాకుండా ఉండి ఈ ప్రొద్దుతిరుగుడులో మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆకుకూరగా, సుగంధ ద్రవ్యపు పంటగా రైతులకు నిత్యం ఆదాయాన్ని అందిస్తుంది కొత్తిమీర. మిగిలిన అన్ని కాలాల్లో విరివిగా దొరికినా వేసవిలో మాత్రం కొత్తిమీర కొండెక్కి కూర్చుంటుంది. ఎందుకంటే వేసవిలో ఉండే అధిక వేడికి ధనియం గింజల్లో మొలక శాతం తక్కువగా ఉండటంతో పాటు ఆకు పెరుగుదల కూడా తగ్గుతుంది. అందుకే వేసవి వచ్చిందంటే చాలు కొత్తిమీరకు గిరాకీ పెరుగుతుంది. స్వల్ప పెట్టుబడితో నెల రోజుల్లోనే చేతికి అందివచ్చి అధిక మార్కెట్ విలువ కలిగి ఉండటంతో రైతులు వేసవిలో కొత్తిమీర సాగు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. కోమలంగా ఉండే కొత్తిమీర ఆకును వేసవిలో పండించటం కొంచెం కష్టమే అయినప్పటికీ చలువ పందిళ్ల కింద లేదా పండ్ల తోటల్లో అంతర పంటగా సాగు చేయటం లాభసాటిగా ఉంటుంది. కొత్తిమీర సాగు చేసే రైతులు సీజన్కు తగ్గ అధిక ఆకు దిగుబడినిచ్చే రకాలను ఎంచుకోవడంతో పాటు కొన్ని మెలకువలు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా, పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. సాధారణంగా చూసుకున్నట్లయితే వేసవిలో పార్షిక నీడలో మనం ఈ కొత్తిమీర సాగును చేపట్టినట్లయితే మంచి ఆదాయం పొందవచ్చును. సో దీంట్లో మనకు పార్షల్గా నీడ తయారు చేసుకోవడానికి ఈ పల్చటి పందిర్లు వేసుకోవడం కానీ, లేదా తోటలలో అంతర పంట కానీ గ్రీన్ నెట్ని పైన పందిర్లాగా వేసుకొని దాని కింద మనం కొత్తిమీర సాగుని చేపట్టినట్లయితే ఎండాకాలంలో కూడా మంచి పెరుగుదల ఉండి దిగుబడిని పొందవచ్చును. సో దీని కొరకు మనము విత్తనాలను చూసుకున్నట్లయితే ఆకుకొరకు సాధన, సింధు, స్వాతి పుట్టి రకాలు, అలాగే అనేక మల్టీకట్ హైబ్రిడ్ రకాలు కూడా సాగుకి ఎంచుకోవచ్చును. ఈ విత్తనం అనేది ఎండాకాలం మొలక శాతం తక్కువ ఉంటుంది కాబట్టి ఎకరానికి ఈ 25 కిలోల విత్తనం అవసరం అవుతుంది. ఈ 25 కిలోల విత్తనంను స్ప్లిట్ చేసుకోవాలి. ఒక విత్తనాన్ని 2 బద్దలు వచ్చే విధంగా స్ప్లిట్ చేసుకొని దానికి 1 కేజీ విత్తనానికి విత్తన శుద్ధి కొరకు కార్బనిజం అయితే 1 గ్రాము, లేదా మ్యాంకోజబ్ అయితే 2.5 గ్రాములు కేజీ విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత మనం ప్రధాన పొలంని 2-3 సార్లు దున్ని మెత్తని దుక్కిని తయారు చేసుకోవాలి. ఈ ఆఖరి దుక్కులో మనకు ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువును వెదజల్లుకోవాలి. తర్వాత ఎత్తుబెడ్లు చేసుకోవాలి. ఈ ఎత్తుబెడ్లు చేసుకోవడానికి ఒక బెడ్ విడ్త్ అనేది 1 మీటరు, హైట్ అనేది ఒక 15 సెంటీమీటర్లు ఉండే విధంగా మనకు వీలైనంత పొడవు గల ఎత్తుబెడ్లను తయారు చేసుకోవాలి. ఈ బెడ్స్ పైన మనకు ఎరువులు చూసినట్లయితే ఎకరానికి 35 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అలాగే 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కలిపిన మిశ్రమాన్ని వెదజల్లాలి. తర్వాత మనం విత్తనాన్ని 2 వరుసల మధ్యలో 10 సెంటీమీటర్లు ఉండేలాగా లైన్స్ వేసుకొని దాంట్లో విత్తనాన్ని 1 సెంటీమీటర్ లోతు వరకే, తక్కువ లోతులోనే విత్తనాన్ని ఒత్తుగా వెదజల్లుకొని దాని మీద ఈ విత్తనాలు కనిపించినంత వరకు కనిపించకుండా మనం పశువుల ఎరువుని కానీ వర్మి కంపోస్ట్ని కానీ వెదజల్లి విత్తనాన్ని మూసివేయాలి. తర్వాత బెడ్ల మీద మనము స్ప్రింక్లర్తో కానీ డ్రిప్ ద్వారా కానీ నీటిని పారించాలి. ఇంకా మొలక శాతం మంచిగా వృద్ధి చెందాలంటే మొదటి తడి ఇచ్చిన వెంటనే మనం దీనిపైన వరిగడ్డి కానీ, లేదంటే తాటాకు కానీ, లేదంటే గోతాలు కానీ కప్పినట్లయితే ఒక 3-4 రోజులలోనే మనకు దాని యొక్క మొలక శాతం అనేది వస్తుంది. సో ఇంకా మనకు గడ్డి రాకుండా ఉండడానికి
విత్తన వెంటనే మొదటి తడి ఇచ్చినాక పెండిమిథాలిన్ అనే మందు అయితే ఒక లీటర్కి 5 ml చొప్పున కలిపి ఈ బెడ్స్ మీద పిచికారీ చేసుకోవాలి. మనకి ఇంకా పురుగులు తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా మనకు ఆకు తినే పురుగు కానీ రసం పీల్చే పురుగులు కానీ వస్తాయి. ఈ కొత్తిమీరలో మనము ఎలాంటి పురుగు మందులు పిచికారీ చేయకూడదు. ఏదైనా పురుగులను నివారించడానికి ముందు జాగ్రత్త చర్యనే ఈ వేప నూనె 1500 ppmది 3 నుంచి 5 ml లీటర్ నీటికి కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇంకా తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే నేల దారేటువంటి ఈ నారుకులు తెగులు కానీ ఎండు తెగులు కానీ గమనించిన వెంటనే మనం కాపరాక్సిక్లోరైడ్ అయితే లీటర్కి 3 గ్రాముల చొప్పున మందు ద్రావణం తయారు చేసుకొని బెడ్ అంతా తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. ఇంకా ఆకుల మీద మచ్చలు కానీ గమనించినట్లయితే కార్బనిజం అయితే 1 గ్రాము, మ్యాంకోజెబ్ అయితే 2.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. మనం కొత్తిమీర కొయ్యడానికి మినిమం ఒక 20 రోజుల ముందే మనం ఇలాంటి పిచికారీలు చేసుకోవాలి. ఇంకా వేసవిలో మనకు కొంచెం ఆకు ఎక్కువ రావాలి, గ్రీనిష్గా ఉండాలి అంటే జిబరెలిక్ యాసిడ్ 1 గ్రాము 100 లీటర్ల నీటికి కలిపేసి పిచికారీ చేసుకోవాలి. మల్టీకట్ వెరైటీ అయినట్లయితే ఒకసారి కోత కోసిన తర్వాత మళ్ళీ కొత్త చిగురు రావడానికి యూరియా ద్రావణాన్ని అంటే 1 లీటర్కి 10 నుంచి 20 గ్రాముల చొప్పున కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే తొందరగా మనకు ఈ కొత్త చిగురు అనేది వచ్చి మళ్ళీ ఇంకో రెండో కటింగ్కి వస్తుంది. సో తర్వాత మనకు 35 నుంచి 55 రోజుల లోపల మనకు ఈ పంట అనేది కోతకు వస్తుంది. సో ఈ విధంగా మనము కొత్తిమీరని వేసవిలో షేడ్ నెట్ కింద స్ప్రింక్లర్ సిస్టమ్ కానీ డ్రిప్ సిస్టమ్ కానీ పెట్టుకొని మనం సాగు చేసుకున్నట్లయితే తక్కువ కాల వ్యవధిలోనే మంచి ఆదాయం వస్తుంది. సో కావున ఈ విధంగా వేసవిలో కొత్తిమీర సాగు ద్వారా రైతులు మంచి నికర ఆదాయాన్ని పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం పురస్కరించుకుని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యంగా మధ్య తెలంగాణలోని 11 జిల్లాల్లో అపరాలు సాగు చేసే ఆదర్శ రైతులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. అపరాల సాగులో అందివచ్చిన నూతన రకాలను రైతులకు పరిచయం చేయడంతో పాటు సాగులో పలు సూచనలు అందించారు. అధిక దిగుబడులు సాధించిన ఉత్తమ రైతులను అధికారులు సత్కరించారు. సదస్సు సందర్భంగా వ్యవసాయ విద్యార్థులు పలు స్టాళ్లను ఏర్పాటు చేసి పప్పు ధాన్యాలతో తయారు చేసిన పలు రకాల వంటలను ప్రదర్శించారు. ప్రపంచ అపరాల దినోత్సవం జరుపుకోవడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఈ అపరాల యొక్క విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచడం, అపరాల యొక్క దిగుబడి సామర్థ్యాన్ని బాగా పెంచడం, ప్రజల లోపల అపరాలపైన బాగా అవగాహన కల్పించి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే విధంగా అపరాల వినియోగాన్ని పెంచే విషయాలు వాళ్ళకి అర్థమయ్యేటట్టు తెలియజేయడం, ముఖ్యంగా అపరాలను వ్యవసాయం లోపల ఒక అంతర పంటగా కానీ ఒక ప్రధాన పంట కానీ పండించడం ద్వారా వ్యవసాయ భూముల యొక్క ఆరోగ్యాన్ని ఎట్లా పరిరక్షిస్తుందో అనే విషయాన్ని రైతులకు అర్థమయ్యేటట్టు తెలియజేయడం, ఇలాంటి పలు అంశాలను రైతులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10 నాడు మనము ప్రపంచ అపరాల దినోత్సవం జరుపుకుంటాం. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ లోపల ముఖ్యంగా మధ్య తెలంగాణ మండలంలోని ఈ 11 జిల్లాలకు సంబంధించినటువంటి అపరాలను వినూత్నంగా సాగు చేసి అధిక దిగుబడి సాధించినారో అలాంటి రైతు మహిళలని రైతులని, అదేవిధంగా ముఖ్యంగా ఈ అపరాల నుంచి కేవలం మనం మన ఇంట్లలో 1-2 వంటకాలు అంటే పప్పుచారని, పప్పు అని స్నాక్స్ లాగా చేసుకునే కొన్ని వంటకాలకే పరిమితమై అయిపోయినటువంటి నేపథ్యంలో అపరాల నుంచి అనేక రకాల వంటకాలు ఎలా తయారు చేయొచ్చు అనే విషయాన్ని అవగాహన కల్పించడం గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన విద్యార్థులు, విద్యార్థినీలు వాళ్ళు కూడా ఈ అపరాల నుంచి అనేక రకాల వంటకాలు దాదాపు 18 నుంచి 20 రకాల వంటకాలను తయారు చేసి వాటిని అలా ప్రదర్శన క్షేత్రంలాగా ఏర్పాటు చేయడం చేత వాటిని రుచి చూసినటువంటి చాలామంది వాటికి 1, 2, 3, 4, 5 అనేటువంటి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.